చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృపా కనికరాలు కలిగిన దేవుడు నాయన, ఇదిగో నా తండ్రి, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాలు చాలా చక్కగా బాగుపడతాయి. ఇదిగో నాయన, మీ మాటల వలన అనేక మంది వారి జీవితాలను అత్యద్భుతంగా కట్టుకున్నారు. నా తండ్రి, మీ విలువ కలిగిన కృప కలిగిన మాటలని మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబం కట్టుకోవడానికి 7 ప్రాముఖ్యమైన విషయాలు. మనం ఏదైనా సాధించాలి అంటే నేర్చుకోవాలి. అలాగే మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మనం ఆశీర్వాదకరంగా ఉండాలని చాలామందికి ఉంటుంది. మన కుటుంబంలో నెమ్మది ఉండాలని, మన కుటుంబం శాంతి సమాధానాలతో వర్ధిల్లాలని, చాలా హ్యాపీగా ఉండాలని, చాలా శాంతియుతంగా ఉండాలని ఆశ ఉంటుంది. అలాంటి ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన 7 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం నేటి వాక్య భాగంలో చూద్దాం. సామెతల గ్రంథం 22, 23 అధ్యాయాలని చూస్తూ ఈ 22, 23 అధ్యాయాల్లో ఉన్న వాక్య భాగాలను మనం నేర్చుకుంటూ ఈ యొక్క ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రియులారా, మొట్టమొదటిగా ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోవడానికి కొంత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి పేరు మనం పొందుకోవాలి, మంచి పేరు పొందుకోవాలి. అలాగే చక్కటి దయగలిగిన హృదయం, దయగలిగిన చూపు మనకు ఉండాలి. చాలాసార్లు ఆశీర్వాదకరమైన కుటుంబం అంటే డబ్బు, కాబట్టి చాలా డబ్బు సంపాదిస్తే బాగా ఆశీర్వాదకరంగా ఉంటాం. డబ్బు ఆశీర్వాదానికి కొలమానం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. డబ్బు ఆశీర్వాదానికి కొలమానం అని అనుకుంటే పొరపాటు. దేవుని యొక్క వాక్యం దానికి ఎక్కువ స్థానం ఇవ్వట్లా. డబ్బుని పైన ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం పెట్టదు. అంటే క్లియర్, డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ లేదు. డబ్బుతో శాంతి సమాధానం రాదు, డబ్బుతో సంతోషం రాదు. డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయి అనుకోవడం, డబ్బు ఉంటే కొన్ని వస్తువులు సమకూరవచ్చేమో, కానీ డబ్బు ఉంటే అన్నీ రావు. ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబం కట్టుకోవాలంటే మంచి పేరు పొందుకోవాలనే తృష్ణ, తపన నీకు ఉండాలి. అలాగే దయగలిగిన హృదయం, దయగలిగిన చూపు, నీ హృదయం దయతో నింపబడి ఉండాల్సిన అవసరం ఉంది. సామెతల గ్రంథం 22 అధ్యాయం 1 వచనం మనం చూద్దాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాల కంటే దయయు కోరదగినవి. ఈ మంచి పేరు కోసం నువ్వు నీ కుటుంబంలో తృష్ణ కలిగి ఉంటే, ఒక మంచిగా నా కుటుంబం ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి, నా కుటుంబం వలన దేవుని నామం మహింపరచబడాలి, నా కుటుంబం వలన దేవునికి కీర్తి పెరగాలి, నా కుటుంబాన్ని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవ్వాలి, నాకు ఒక మంచి పేరు కావాలి అని ఒక గురి నీకు ఉండాలి ఫస్ట్. అలాగే వెండి బంగారం కంటే కూడా దయ కోరదగింది. నాకంత బంగారం ఉందా, నాకంత బంగారం కావాలి, నాకెంత బంగారం కావాలి, నాకు వెండి కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అనుకుంటారు చాలామంది. స్త్రీలకి బంగారం అంటే చాలా ఇష్టం. చాలామంది బంగారాన్ని కోరుకుంటారు, కానీ నా హృదయం దయతో నింపబడిందా లేదా అనేది ఎంతమంది పరిశీలన చేసుకుంటూ ఉంటారు. అసలు నాకు దయ అనేది ఉందా లేదా, సాటి మనిషి పట్ల నాకు దయ కలిగిన హృదయం ఉందా లేదా, నా చూపు దయతో ఉందా లేదా అనేది మనం పరిశీలన చేసుకుంటే ఆ దయ అనేది మనకు కలుగుతుందో లేదో మనకు అర్థమవుతూ ఉంటుంది. దయ ఉండాలి. చాలామందికి కోపం, కక్ష సాధింపు, చాలా కఠినమైన స్వభావం ఉంటాయి. దయగలిగిన హృదయం కోరదగింది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మొట్టమొదటిగా మంచి పేరును దయగలిగిన హృదయం మనం కలిగి ఉంటే
మన కుటుంబము ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది. అలాగే ఈ అధ్యాయంలో మరొక 9వ వచనం చూస్తే, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నొందును అని ఉంది. ఈ దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత బీదలకు ఇస్తాడు, కొంత దరిద్రులకు ఇస్తాడు, కొంత అవసరతలో ఉన్న వారికి ఇస్తాడు. తన సంపాదనలో, తన కష్టార్జితంలో కొంత బీదల కోసం ఖర్చు పెడితే దేవుని దీవెన వారు పొందుతారు. దేవుని నుంచి దీవెన చాలా ఆశీర్వాదకరమైంది కదండి. దేవుని నుంచి వచ్చే దీవెన చాలా సంతోషకరమైంది కదా. సో ఈ దయ కలిగిన చూపు, దయాదృష్టి అంటే దయ కలిగిన చూపు ఎవరికైతే ఉంటుందో వారు దేవుని నుంచి దీవెన పొందుతారు. వెండి బంగారాలు కోరుకునే కంటే కూడా మొట్టమొదట నీ హృదయంలో దయ ఉందా లేదా కూడా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే మరొక వచనం మనం చూస్తే, లాభము నొందవలెనని దరిద్రుల్ని దోచుకునేవాడు వర్ధిల్లడు. లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయం చేయవాడిని దేవుడు ఊరుకోడు. అంటే బీదల పక్షాన దేవుడు ఉంటాడు, దరిద్రుల పక్షాన, దిక్కులేని వారి పక్షాన దేవుడు ఉంటాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటే, అలాంటి వారిని కనికరించగలిగితే మనము దీవెన నొందుతాం, మనం ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని పొందుకోగలుగుతాం. మనకెందుకులే అని చాలామంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి కనీసం వారి బంధువుల్ని, కనీసం వారి తోబుట్టువుల్ని కూడా వారు ఆలోచన చేయకోకుండా వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా దీన అవస్థలో, చాలా దిక్కులేని పరిస్థితుల్లో, ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్న వారిని నువ్వు విడిచిపెట్టడం దేవుని మెచ్చడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం దాన్ని అలవర్చుకుంటూ ఉంటే మనం ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నీ కుటుంబంలో వారి పట్ల నీకు దయ ఉండాలి. నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ అత్త పట్ల, నీ కోడల పట్ల, నీ కుటుంబీకుల పట్ల నీకు దయగలిగిన హృదయం ఉండాలి. వారి అనారోగ్యంలో కానీ, వారి అవసరతుల్లో కానీ, వారి యొక్క డిప్రెషన్లో కానీ నీవు తోడుగా ఉండగలగటం, నీ మాట ద్వారానో, నీ చేతల ద్వారానో నువ్వు వారికి ఊరటను కలిగించడం కూడా చాలా ప్రాముఖ్యం. మనం క్రియలు కలిగి ఉంటేనే దేవుని నుంచి దీవెనలు పొందుకోగలుగుతాం. ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని మనం పొందుకోవాలి అంటే మనం మంచి పేరు గురించిన తృష్ణ, అలాగే దయగలిగిన హృదయం, దయగలిగిన చూపు చాలా ప్రాముఖ్యం అని గుర్తుంచుకుందాం. అలాగే రెండవదిగా బుద్ధి, వివేకం, జ్ఞానం. బుద్ధి జ్ఞానాలు చాలా ప్రాముఖ్యం. బుద్ధి జ్ఞానాలు, వివేకము మనకు ఉంటేనే మనం ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. ఎందుకంటే బుద్ధి, జ్ఞానము, ఈ వివేకం లేని వారు ఎప్పుడూ ఆపదలో పడిపోతారో వారికే తెలియదు. వారి మీదకి పొంచి పరుగెత్తుకుంటూ వస్తున్న సమస్యను వారు పసిగట్టలేరు. వారు నడిచే నడక ఎక్కడికి వారిని తీసుకువెళుతుందో స్పృహ లేకుండా వారు నడుస్తూ ఉంటారు. వారు మాట్లాడే మాట ఎలాంటి భయంకరమైన తుఫానుని అది రేపుతుందో కూడా వారు ఆలోచన చేయకుండా వారు మాట్లాడతారు. వారికి ఏది మంచి, ఏది చెడు అనేది సుస్పష్టంగా వారికి తెలియదు. వారు అనుకున్నది, వారికి తోచిందే వారు కరెక్ట్ అని వారు నమ్ముతారు. అదే పట్టుకుని వారు వేలాడుతూ ఉంటారు. కాబట్టి వారు చాలా ఇబ్బందులకరమైన పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటారు. అదే బుద్ధి, జ్ఞానం, వివేకం ఉంటే, బుద్ధి, జ్ఞానం, వివేకం కలిగిన వానికి ఎప్పుడు ఎలాగ మాట్లాడాలో, ఎప్పుడు ఏం మాట్లాడచ్చో, ఏం మాట్లాడకూడదో, ఎవరితో ఎలాగూ ప్రవర్తించాలో, ఏమి ప్రమాదం పొంచుకుని ఉందో, ఏమి ప్రమాదం ముంచుకుని వస్తుందో అవన్నీ కూడా గుర్తెరగలుగుతాడు. 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడంటండి, అలర్ట్ అవుతాడు. ఇది ఇలా మాట్లాడితే ప్రమాదం రా బాబు, ఇలా నేను మాట్లాడటం కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. అదే బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడతాడు. ఆలోచన లేకోకుండానే వాడంతటి వాడే వెళ్ళి ఆపదల్లో చిక్కుకుంటూ ఉంటాడు. 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ఐశ్వర్యం, ఘనత, జీవం కలుగుతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించుతూ ముందుకు వెళ్తమే జ్ఞానం. దేవునికి ఇష్టమైనవి చేయడం, దేవునికి ఆయస్కరమైనవి విడిచిపెడతాం మానుకోవడమే జ్ఞానం.
ఈ జ్ఞానం ఏది మంచో ఏది చెడో, ఎప్పుడు ఎలాగ మాట్లాడాలో ఎప్పుడు ఎలాగ మాట్లాడకూడదో, ఏమి మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఎలా అర్థం చేసుకుంటారో, ఇవన్నిటి విషయాల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుని దీర్ఘశాంతం కలిగి వివేకం కలిగి మాట్లాడతాం, ఆలోచన కలిగి మాట్లాడతాం, యోచించి జాగ్రత్తగా మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యం. ఇలాంటి జ్ఞానం, వివేకం, బుద్ధి కలిగి ఉంటే ఆశీర్వాదకరమైన కుటుంబం కట్టుకోక ఏం చేస్తాను చెప్పండి? ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోవచ్చా లేదా? ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని మనం కట్టుకోవాలంటే మనకి మంచి పేరు రావాలి, మంచి పేరు పొందుకోవాలి అనే ఒక తృష్ణ ఉండాలి. అలాగే మన చూపు దయగలిగిన చూపు, మన హృదయం దయగలిగిన హృదయం అయి ఉండాలి. మరి రెండవదిగా మనకి బుద్ధి, జ్ఞానం, వివేకం ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. సో జ్ఞానం లేకపోకుండా మనం చక్కటి ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోలేం. అలాగే 23వ అధ్యాయంలో జ్ఞానం గురించి మరొక మాట మనం చూడాల్సి వస్తే 23వ వచనం, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. జ్ఞానం కావాలంటే ఖర్చు పెట్టుకునైనా సరే, మనం కొని అయినా సరే మనం జ్ఞానం పొందుకోవాలి. చాలాసార్లు దేవుని యొక్క వాక్యం విత్తబడుతుంది అన్నప్పుడు మనం ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని కార్యక్రమంలో పాలు పంపులు పొందడానికి కొంచెం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కొన్ని క్రూసైడ్లలో పాలు పంపులు పొందడానికి కొంత ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ప్రయాణ ఖర్చులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఏదేమైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, నేను జ్ఞానాన్ని పొందుకోవాలి, దేవుని మాటలు నా హృదయంలో బాగా నింపబడాలి అనే ఒక తృష్ణతో నీవు జ్ఞానం కలిగి ఉంటే, చక్కగా దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉంటూ ఉంటే ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి, ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదో ఆశీర్వాదం అంటే డబ్బు 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 అని డబ్బు సంపాదిస్తే సరిపోతుంది, అదే ఆశీర్వాదం అనుకుంటే పొరపాటు. చక్కటి ప్రేమ కలిగిన కుటుంబము, ఓర్పు కలిగిన కుటుంబము, దీర్ఘశాంతంతో నింపబడిన కుటుంబము, చక్కటి వృద్ధాప్యంలో తల నెరిసిన వృద్ధులు ఇంట్లో ఉండటం, అలాగే భార్య చక్కటి ఫలించిన ద్రాక్ష వలె కలకల్లాడుతూ ఉంటాం, చక్కటి సుబుద్ధి కలిగి ఉంటాం, భార్య సుబుద్ధి కలిగి ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం తెలుసా? ఒక స్త్రీకి దీర్ఘశాంతం ఉంటే, ఒక స్త్రీకి చక్కటి ప్రేమ కలిగిన హృదయం ఉంటే ఆ కుటుంబము ఎంత కళకళలాడుద్దో తెలుసా? ఏమండి, ఆ కుటుంబంలో తల నెరిసిన వృద్ధులు ఉండటం, వారిని గౌరవించడం, వారిని ప్రేమించడం, వారి అక్కర తీర్చడం, ఏమండి ఇటు కుటుంబము ఆశీర్వాదకరమైన కుటుంబం. పరలోకపు ఆనందంతో ఆ కుటుంబం నింపబడుతుంది. ఎవరైనా మూర్ఖత్వంతో, మూఢత్వంతో నింపబడిన వారికి కానీ, ముక్కోపులు కానీ, లేకపోతే ఆలోచనారాహిత్యంగా ప్రవర్తించేవారు కానీ, విరుచుకు పడిపోయేవారు కానీ ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అందుకనే బుద్ధి, జ్ఞానం, వివేకము, మంచి పేరు పొందుకోవాలనే తృష్ణ, ఏమంటే దయగలిగిన హృదయం, ఇవన్నీ ఉంటే ఆ కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది. కోట్లు కోట్లు డబ్బు ఉండి కూడా కొట్టుకు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో నెమ్మది లేక, అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, ఆ అక్క చెల్లెళ్ళ మధ్య నెమ్మది లేక కొట్టుకు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకరంటే ఒకరు గిట్టగా ఉండేవారు ఉన్నారు. ప్రియులారా, దయగలిగిన హృదయము, బుద్ధి, వివేకం, జ్ఞానం ఉంటే మన కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది. వింటున్న ఒక స్త్రీగా నీవు ఉన్నా, ఒక పురుషునిగా నీవు ఉన్నా, ఖచ్చితంగా నీవు బుద్ధి, వివేకం, జ్ఞానం, నాకెందుకులే ఇవన్నీ నేనెందుకులే ఆలోచిస్తాను, ఇంకే నేను ఆలోచించి నేనేం చేస్తానులే అని అనుకోకండి. మీరు చేస్తున్నది తప్పు ఒప్పు మీకు తెలియకపోతే, మీకు నచ్చినట్లుగా మీరు మాట్లాడగలన్నది మాట్లాడేస్తూ ఉంటే ఎలా మీ కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారుతుంది? ఖచ్చితంగా ప్రియులారా, మంచి పేరు పొందుకోవాలనే ఒక తపన ఉండాలి. అలాగే దయగలిగిన హృదయం ఉండాలి. చక్కటి బుద్ధి, జ్ఞానం, వివేకం ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఈ గురించి ఆలోచించుకోకుండా ఉంటే ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోలేం. అలాగే మన కుటుంబంలో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు చూస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని. పిల్లలు తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు. సో ఆ కుటుంబంలో ఆ పిల్లల్ని నువ్వు మౌల్డ్ చేసే విధానం కూడా నీ కుటుంబం చక్కగా ఆశీర్వాదకరంగా మారడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలామంది గొప్ప గొప్ప దైవజనుల పిల్లలు కూడా పాడైపోతూ ఉంటారు. గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప భక్తుల బిడ్డలు కూడా వారు పాడైపోతూ ఉంటారు. వారు లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వారి తల్లిదండ్రులకి అవిధేయులుగా మారిపోతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము.
బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. చూడండి 6వ వచనం, 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఈ యొక్క పిల్లల విషయమై శ్రద్ధ వహించడం చాలా అవసరం. కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ గురించి నీకేం ఉండాలో చూసుకుందాం. నీకేముండాలి? నీకు బుద్ధి, జ్ఞానం, వివేకం ఉండాలి. నీకు మంచి పేరు పట్ల ఆసక్తి, ఆశ ఉండాలి, తృష్ణ ఉండాలి. అలాగే దయగలిగిన హృదయం, దయగలిగిన చూపు ఉండాలి. ఇక తర్వాత మూడవదిగా మనం పిల్లల దగ్గరికి వచ్చాం. పిల్లలని చక్కగా మానిటర్ చేయాలి, పిల్లల్ని చక్కగా మౌల్డ్ చేయాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. బాలుడు వాడు ఎలా నడవాలో, ఏ మార్గంలో నడిస్తే మంచిదో, ఎలా మాట్లాడితే మంచిదో, ఎలా ప్రవర్తిస్తే మంచిదో, ఎలా చదివితే మంచిదో, ఎలా ప్రార్థన చేస్తే మంచిదో, ఎలా దేవునిలో పాటల్లో పాడాలో, ఎలా దేవునిలో ఆత్మీయతలో ఎదగాలో చిన్ననాటి నుంచి మనం నేర్పించాలి. చిన్ననాటి నుంచి నేర్పించాలి. భవిష్యత్తు గురించిన అవగాహన వారికి కలిగించాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఎందుకంటే బాలురు పిల్లలుగా ఉన్నప్పుడు వారు స్వాభావికంగానే మూఢత్వాన్ని కలిగి ఉంటారు. స్వాభావికంగా సహజ సిద్ధంగానే వారికి మూఢత్వం అనేది ఉంటుంది. సో ఈ 22వ అధ్యాయంలోనే ఉంటుంది, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయను. శిక్షాదండం వానిని దానిలో నుండి తోలివే. సహజ సిద్ధంగా మూఢత్వం అనేది పిల్లల్లో పుడుతుంది. అలాగే తోటి పిల్లల ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లల మీద. పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, పెద్దోళ్ళు ఎవరైనా పక్కనోళ్ళు ఏదైనా చెడ్డ విషయాల్ని అలవాటు చేయాలని, ఒక త్రాగుడు అలవాటు చేయాలని, ఒక సిగరెట్ అలవాటు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంచెము బుద్ధి, జ్ఞానం ఉంటే దాన్ని అవాయిడ్ చేస్తారు. కానీ పిల్లలు వారి తప్పుడు అలవాట్లు, తప్పుడు మాటలు, బూతులు, వారి యొక్క దుర్బుద్ధికరమైన విషయాలు, గొడవలు, వీటిలన్నిటికి ఎక్కువ ప్రభావితం అవుతారు. ప్రభావితం అయ్యి ఆ మూఢత్వాన్ని, ఆ మూర్ఖత్వాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల్ని నువ్వు మానిటర్ చేస్తూ ఉండాలి. వారి యొక్క బిహేవియర్ ఎలా మారుతుంది, వారి హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి, వారి ఆలోచన విధానం ఎలాగుంది, వారి భక్తి జీవితం ఎలాగుంది, వారి యొక్క లైఫ్ స్టైల్, జీవిత విధానం అనేది ఎలా ఉంది, నువ్వు ఎప్పటికప్పుడు వారిని స్కాన్ చేస్తూ ఉండాల్సిన అవసరం, వారిని మానిటర్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం, వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండాల్సిన అవసరం, వారిని ప్రార్థనలో పెంపొందిస్తూ ఉండాల్సిన అవసరం, వారు దేవుల్లో నిలిచి ఉండేటట్లుగా జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. వారిలో మూఢత్వాన్ని కానీ, మూర్ఖత్వాన్ని కానీ, అవిధేయతను కానీ చూసినప్పుడు ఖచ్చితంగా శిక్షాదండం చాలా అవసరమనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎలా పడితే అలా మాట్లాడకూడదు సుమా, ఎలా పడితే అలా పిల్లల్ని విసిగించకూడదండి. కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది తల్లులు ఏం చేస్తూ ఉంటారంటే చెడామెడ కొట్టేస్తూ ఉంటారు. వారు తప్పు చేయనప్పుడు కూడా వీరు కలిగి ఉన్న తల్లో తండ్రో, వీరు కలిగి ఉన్న విసుగును బట్టి, వీరు కలిగి ఉన్న ఒత్తిడిని బట్టి, వీరు ఇతరుల మీద కలిగి ఉన్న కోపాన్ని బట్టి వారు పిల్లల మీద కోపాన్ని చూపిస్తూ ఉంటారు, పిల్లల్ని కొడుతూ ఉంటారు. చాలా చాలా తప్పు, చాలా భయంకరమైన పొరపాటు మీరు చేస్తూ ఉన్నారు. వారు తిరుగుబాటుదారులు అయిపోవడానికి, వారు పనికిమాలిన వారు అయిపోవడానికి అది దారితీస్తుంది. వాస్తవానికి నువ్వు ఎందుకు కొడుతున్నావో వారికి తెలియాలి. వారు తప్పు చేసినప్పుడు తప్పు చేయకూడదని చెప్పాలి 1-2 సార్లు. తప్పు చేస్తే నువ్వు వాయిస్ పెంచితే వారికి భయం కలగాలి. అలాగే మరొకసారి ఇక నువ్వు ఈ తప్పు మరలా రిపీట్ చేస్తే నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాను అని నువ్వు చెప్పాలి. నెక్స్ట్ నిజంగా తను తప్పు చేసినప్పుడు నువ్వు నిజంగా శిక్షించాలి. అది వారికి చక్కగా వారి మైండ్ ట్యూన్ అవుతుంది. ఇదిగో మమ్మీ నేను తప్పు చేసినప్పుడు ఒకసారి చెప్తుంది, రెండోసారి ఆ తప్పు చేయకూడదు, ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా మమ్మీ నన్ను కొడుతుంది, ఖచ్చితంగా డాడీ నన్ను కొడతాడు, ఇది తప్పు అని వారికి గుర్తొస్తుంది, వారికి అది అర్థమవుతుంది. అలా కాకుండా అయిన దానికి కాని దానికి చిన్న చిన్న విషయాలకు కూడా విసిగిపోయి మీ విసుగు వలన, పని ఒత్తిడి వలన విసుక్కుంటూ వారిని తిడుతూ, వారిని గదుముతూ, వారిని అదమాయిస్తూ ఉంటారు. కొంతమంది చాలా తలనొప్పికరంగా ప్రవర్తిస్తూ ఉంటారు, చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది అజ్ఞానం, అది బుద్ధిహీనత. ఇందాక చెప్పుకున్నాంగా జ్ఞానం, బుద్ధి, వివేకం ఉండాలని. జ్ఞానం, బుద్ధి, వివేకం ఉంటూనే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. బెత్తం వాడని తండ్రి తన కొడుకుకు విరోధి అవుతాడు. బెత్తం వాడాలి, శిక్షించాలి. స్వాభావికంగానే వాళ్ళలో మూఢత్వం ఉంటుంది. నువ్వు శిక్షించినప్పుడే వారికి తెలుస్తుంది. కాబట్టి కానీ ఎడాపెడా
ఎప్పుడు పడితే అప్పుడు అయిన దానికి కాని దానికి చిన్న చిన్న వాటికి ఇలాగూ శిక్షించకూడదమా? కాబట్టి ప్రియులరా, చాలా జాగ్రత్తగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆశీర్వాదకరమైన కుటుంబం. నువ్వెంతో భక్తుడివి, నువ్వెంతో భక్తిపరురాలివి, నీ బిడ్డ పాడైపోతే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది, ఎంత బరువెక్కన గుండెలో ఉంటాయి. బిడ్డలు చక్కగా దేవునిలో ఉంటూ, బిడ్డలు చక్కగా కలకల్లాడుతూ, భార్య చక్కగా ఆత్మీయతలో ఉంటూ, చక్కటి ఓర్పుతో, చక్కటి సుబుద్ధితో ఉంటూ, భర్త చక్కగా రెస్పాన్సిబుల్ పర్సన్, చక్కగా కష్టజీవి, చక్కటి భక్తిపరుడు, నీతిపంతుడుగా ఉండి, చక్కగా వృద్ధులు తల నెరిసిన వారి ఇంట్లో ఉంటూ కళకళలాడుతూ ఆ కుటుంబం ఉంటే ఆశీర్వాదకరమైన కుటుంబం కాదండి. ఖచ్చితంగా మనం వీటిని మర్చిపోకూడదండి. ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఏదో మనం అనాలోచనగా ఉంటే అంటే చాలా ప్రమాదం. మొదటిది వ్యక్తిగతంగా మనం కలిగి ఉండాల్సిన మంచి పేరు గురించిన తపన, దయగలిగిన హృదయం, జ్ఞానం, బుద్ధి, వివేకం. రెండో విషయాలు. మూడో విషయం కింద ఏం చెప్పుకున్నాం? పిల్లల గురించి చెప్పుకున్నాం. మన పిల్లల్ని ఎలా మనం శిక్షించాలి, మన పిల్లల్ని ఎలా మంచి త్రోవలో వారిని నడిపించాలి, పిల్లలు బాలురుగా ఉన్నప్పుడు వారికి ఏమి నేర్పించాలి. 3 విషయాలైనవి. 4వ విషయంగా మనం చేస్తున్న పనిలో నిపుణత మనం పొందుకుని ఉండాలి. అది ఎంత చిన్న పని అయినా, అది ఫ్లోర్ క్లీన్ చేసే పని అయినా, అది అంటులు తోమే పని అయినా, అది బట్టలు ఉతికే పని అయినా, అది ఒక షాప్ కీపర్గా ఉన్న చిన్న ఉద్యోగమైనా, చిన్న బిజినెస్ అయినా, అది ఏ ప్రొఫెషన్ అయినా నిపుణత చాలా ప్రాముఖ్యం. 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఇది నా చిన్నప్పుడు ఒక టైలరింగ్ షాప్లో ఒక గోడ మీద నేను చూశాను. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుట నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను ఆ వాక్యం చదువుతూ ఉండేవాడిని. మన పనిలో నిపుణత సాధించాలి. నిపుణత సాధిస్తే చాలా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఏదైనా సరే, ఏ పనైనా సరే, ఏ జాబ్ అయినా సరే మన శక్తి లోపం లేకోకుండా కష్టపడాలి. చక్కగా నైపుణ్యాన్ని పొందుకోవాలి, నేర్చుకోవాలి అని చాలా చిన్నప్పుడు నేను టైలరింగ్ షాప్లో అది చూస్తూ ఉండేవాడిని. చాలా ప్రభావితం చేసింది ఆ వాక్యం. అందుకనే చాలా గోడల మీద ఈ పరిచయం చేస్తూ ఉంటారు, వాక్య భాగాలను రాస్తూ ఉంటారు. వాక్యము జీవం అండి. వాక్యం ఒక మనిషిగా రూపుదిద్దుతుంది, ఒక మనిషికి విజయోత్సాహాన్ని ఇస్తుంది. సో తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుట నేను నిలుచును. మనం చేసే పని అది బిజినెస్ అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, క్లీనింగ్ అవ్వచ్చు, అంటులు తోమే పని అవ్వచ్చు, ఫుల్ హార్టెడ్గా చేయండి, హృదయపూర్వకంగా చేయండి, కష్టపడండి. యజమాని చూస్తున్నారా, చూడలేదా, యజమాని తగిన జీతం ఇస్తున్నారా లేదా, ఏం ఆలోచించొద్దు, మోసకరంగా ఉండొద్దు. మీ పనిలో మీరు చక్కగా యథార్థంగా నిపుణతతో ముందుకు వెళ్ళండి. అది మీకు దీవెన అవుతుంది, అది ఆశీర్వాదం అవుతుంది. అది యజమాని గుర్తించకపోయినా దేవుడు దీవిస్తానంటున్నాడు కదా. దేవుడే మాట ఇచ్చినప్పుడు దేవుని మాటను మనం నమ్ముదాం. నీ యజమాని దేవుణ్ణి తెలుసుకున్నవాడా కాదా, క్రైస్తవుడా కాదా, అవన్నీ అవద్దు. మీకు అప్పగింపబడిన పనిని మీరు శక్తి వంచన లేకుండా చేయండి, యథార్థంగా చేయండి, నీతిగా నమ్మకంగా చేయండి, చక్కగా నైపుణ్యాన్ని మీరు కలిగి ఉండండి. ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదకరమైన కుటుంబానికి అది దారితీస్తుంది. ఖచ్చితంగా అది మీ కుటుంబంలో అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీ కుటుంబంలో ఒక ఆనందాన్ని అది ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా చేస్తుంది. 4 విషయాలు మనం చూసాం. మన హృదయం గురించి, అలవాట్లు, మన వే ఆఫ్ థింకింగ్ గురించి, పిల్లల గురించి, అలాగే మన పని గురించి. ఖచ్చితంగా ప్రియులరా, ఏ మాత్రం కూడా అనాలోచనగా ఉండనే ఉండొద్దు. అలాగే తర్వాతగా మన పిల్లలు ఉన్నారని చెప్పుకున్నాం. ఈ పిల్లలు కాకుండా కుటుంబంలో వృద్ధులు ఉంటారు. చాలా కుటుంబాల్లో ఈ వృద్ధుల్ని పట్టించుకోరు. ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని ఆసరా తీసుకోరు, వారి ఆలనా పాలన చూడరు, ఏముందలే అని వదిలేస్తూ ఉంటారు. అలా వదలటం మంచిది కాదు. ఆ తల్లిదండ్రుల్ని ప్రేమించాల్సిన అవసరత, ఆ తల్లిదండ్రుల అవసరత తీర్చాల్సిన అవసరత, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరత చాలా ఉందని
ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యం కరాఖండిగా మనకు చెప్తూనే ఉంది. తల్లిదండ్రుల విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఆ కుటుంబంలో దీవెన ఆశీర్వాదం ఉండనే ఉండవు. ఆశీర్వాదకరమైన కుటుంబం కావాలని మీరు ఖచ్చితంగా అనుకుంటూ ఉంటే మీ ఇంట్లో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తండ్రిని ఖచ్చితంగా పట్టించుకోండి. ఖచ్చితంగా వారిని సంతోషపరచండి. ఏమండి మా తల్లి మా తండ్రి మంచోళ్ళు అయితే ఖచ్చితంగా మేము చాలా మంచిగా చూసుకునేవాళ్ళం, వాళ్ళ సంగతి మీకు తెలియదు, వాళ్ళ వల్ల ఎంత సమస్య సృష్టింపబడుతుందో మీకు తెలియదు అని అనుకుంటూ ఉంటారు. ఎలాంటి వారైనా ఒక్కటే గుర్తుంచుకోండి, ఒక్కటే డెసిషన్ తీసుకోండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు మీకు ఎంత ఇబ్బంది కలిగించేవారుగా ఉన్నా ఖచ్చితంగా వారు సంతోషంగా ఉండేటట్లుగా, వారికి సంతోషం కలుగునట్లుగా, వారి పట్ల నీ బాధ్యతను నువ్వు విస్మరించుకోకుండా ఖచ్చితంగా దాన్ని నెరవేర్చినట్లుగానే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించి నువ్వు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. 23వ అధ్యాయం 25వ వచనం, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, నిన్ను కనిన తల్లి నిన్ను బట్టి ఆనందించాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఖచ్చితంగా బిడ్డలను బట్టి తల్లిదండ్రులు సంతోషించాలి. నీ ఇంట్లో పిల్లల గురించి మనం ఎలా పట్టించుకోవాలని ఇప్పుడు మాట్లాడుకున్నామో, నీ ఇంట్లో అలాగే తల్లిదండ్రుల గురించి కూడా ఖచ్చితంగా పట్టించుకోవాలి. వాళ్ళు సంతోషంగా ఉంటున్నారా లేదా, నీ బిహేవియర్ని బట్టి, నీ యొక్క ప్రవర్తనని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి వారికి సంతోషం కలుగుతుందా లేదా చూసుకుంటూ నీకు కలిగినంతలో వారిని సంతోషపరుస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. చాలామంది తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉంటుండే, వారికి ఉన్న ఉద్యోగాలని, వ్యాపారాలను బట్టి, అలాగే కుటుంబ పరిస్థితులను బట్టి, కుటుంబంలో అయ్యే గొడవలను బట్టి, కుటుంబంలో వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ఆ తల్లినో ఆ తండ్రినో తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క గ్రామాల్లో ఉంటున్న వారి ఇళ్లలో వారు ఉంచి వారు మాత్రం టౌన్స్లో సిటీస్లో ఉంటూ ఉంటారు. ఎందుకు దూరంగా పెడతారంటే సింపుల్, ఏ కుటుంబంలోనైనా సరే వృద్ధాప్యంలో ఉన్న తల్లి వలనో వృద్ధాప్యంలో ఉన్న తండ్రుల వలనో ఈ పిల్లలకి కొంత ఆటంకం కలుగుతుంది. వారి యొక్క చాదస్తం వలన, వారి యొక్క ఇంటర్ఫిరెన్స్ వలన వీరికి నెమ్మది లేకోకుండా ఉంటుందనో, వీరికి అడ్డంగా వారు ఉంటున్నారనో, ప్రతి విషయంలో వారు తలదూరుస్తున్నారనో, ఏదో ఒక రకంగా వారిని దూరంగా ఉండటమే బెటరు అని అనుకుని నిర్ణయం తీసుకొని దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు, దూరంగా ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనం ప్రశాంతంగా ఉంటాం అనుకుని దూరంగా పెడుతూ ఉంటారు. వారు ప్రశాంతంగా ఉంటున్నారు అనుకోవడం మీ భ్రమ. వారు ప్రశాంతంగా ఉండరు, మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు ప్రశాంతంగానే ఉంటారు కానీ వారు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వారి ఆలోచన విధానం అలాగుంటుంది. వృద్ధాప్యం ఎక్కువచ్చినాక ఖచ్చితంగా చాదిస్తూ ఉంటుంది, విపరీతమైన ప్రేమ ఉంటుంది. వారు మీ దగ్గర ఉన్నప్పుడు మీతో ఎంత పోట్లాడినా, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, వారు దూరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తారు. మీరు తిన్నారో లేదో ఆలోచిస్తారు, మీరు సుఖంగా ఉంటున్నారో లేదో ఆలోచిస్తారు, మీరే కష్టపడుతున్నారో అని ఇబ్బంది పడుతూనే ఉంటారు. అది వారి ప్రేమ, వారు ఇబ్బంది పెడతానికి వారి చాదస్తం రీజన్. ఇదంతటిని బ్యాలెన్స్గా కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటూ ఉంటే ఒక భార్య భరిస్తుంది, తట్టుకుంటుంది, ఓర్చుకుంటుంది, దీర్ఘశాంతం కలిగి ఉంటుంది. అలాగే భర్త కూడా దీర్ఘశాంతం, ఓర్పు కలిగి ఉండి ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని సాకుతారు, వారిని చూసుకుంటూ ఉంటారు. వారిని చూసేవారిని మాత్రం, వారిని పట్టించుకునే వారిని మాత్రం ఖచ్చితంగా దేవుడు దీవిస్తూ ఉంటాడు. అలాగే 6వది త్రాగుబోతుల గురించి, 7వది వేశ్య గురించి ఉంది. 6వది త్రాగుడు, మద్యపానానికి ఏమాత్రం కూడా అట్రాక్ట్ అవ్వకూడదు. ఒకవేళ అలాంటి స్థితిలో, మద్యపానం స్థితిలో మీరు ఉన్నట్లయితే మీకు రిఫరెన్స్ ఇస్తాను, మీరు చదవండి. 23వ అధ్యాయం 21వ వచనం చదవండి. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డల ధరించుటకు కారణమవును. నిద్రమత్తు చాలామందికి బాగా నిద్రపోవాలని ఉంటుంది, వారు పనికి మీద శ్రద్ధ ఉండదు, వారు పాత బట్టలు వేసుకొని తిరగాలి. అలాగే ఈ యొక్క త్రాగుబోతులు, ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం. 29వ వచనం అండి, ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం, ఎవరికి జగడం పోట్లాడలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు. కొంతమంది తాగి పడిపోతూ ఉంటారు. ఎవరికి మంద దృష్టి కనిపించదు, ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూచువారికే కదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబగొండు, గిన్నెలో తలతలలాడుచుండదగును, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొనిన వాళ్ళ వలె ఉందువు, వాడ కొయ్య చివరన పండుకొనిన వాళ్ళ వలె ఉందువు, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందువు. అంత మూర్ఖత్వంగా
త్రాగుడు అనేది చేస్తుంది. నిద్రమత్తు అనేది దరిద్రులైపోవడానికి, పాత బట్టలు వేసుకుని తిరగడానికి చేస్తుంది. 7వది వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకున్నవాడు పొంచియున్నట్లు అది పొంచియుండును. స్త్రీ ఇతర స్త్రీల మాటలు చాలా ఇచ్చుకపు మాటలు మాట్లాడతారు, చాలా లాలన మాటలు మాట్లాడతారు, చాలా భయానకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు రుచిగా అనిపించవచ్చు, వారి మాటలు లాలన మాటలు ఆకర్షణగా అనిపించవచ్చు, వారి ప్రవర్తన ఆకర్షణగా అనిపించవచ్చు. కానీ చాలా ప్రమాదం సుమా. వీటి విషయాల్లో జాగ్రత్త. త్రాగుడు అలాగే పరస్త్రీ విషయమై జాగ్రత్త కలిగి ఉన్నవారు మాత్రమే ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని కట్టుకుంటారు. ఈ త్రాగుడు విషయంలో కానీ, ఈ నిద్రమత్తు విషయంలో కానీ, ఈ స్త్రీ విషయంలో కానీ అజాగ్రత్తగా ఉండినవాడు ఎలాంటి వాడైనా, ఎంతో భక్తిపరుడుగా ఉంటున్నవాడైనా చిత్తు అయిపోతాడు. త్రాగుడు విషయం కానీ, నిద్రమత్తు విషయం కానీ, స్త్రీ విషయం కానీ ఎప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. ఇవి కంటిన్యూస్గా నిన్ను ఇంపాక్ట్ చేస్తూనే, నిన్ను అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. కానీ వాటి విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాంగ్ స్టెప్ పడకూడదండి. ఈ 7 విషయాల గురించి జాగ్రత్త కలిగి ఉంటే ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని, ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. అతి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయన. ఆశీర్వాదకరమైన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది నాయన. కానీ వారు నా ప్రభువా అజాగ్రత్తగా ఉండడం వలన, వారు నా తండ్రి ఆసక్తిని ఎక్కువగా కనపరచకపోవడం వలన వారు నా తండ్రి పొందుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఈరోజు నాయన చాలా విలువైన విషయాలు మేము ధ్యానం చేయడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి స్త్రీ విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉండటానికి మీ సహాయం దయచేయండి. అలాగే నిద్రమత్తు వదలడానికి నాయన, అలాగే నా తండ్రి త్రాగుడికి దూరంగా ఉండటానికి నాయన. అయా ఎవరైనా ఈ వాక్యం విన్నవారిలో త్రాగుబోతులుగా, తిండిబోతులుగా, నిద్రమత్తు కలిగిన వారుగా ఉంటే నా తండ్రి ఇప్పుడే వాటిని విడిచిపెట్టువారుగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన. అయా బిడ్డల్ని ఎలాగూ దండించాలో, బిడ్డల్ని ఎలాగూ మనం సరైన త్రోవలో పెట్టుకోవాలో, అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలాగూ ప్రేమించాలో నాయన, బుద్ధి జ్ఞానం వివేకం ఎలా కలిగి ఉండాలో, మంచి పేరు కోసం ఆశ ఇదిగో నాయన ఎలా కలిగి ఉండాలో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అయ్యా ఈ విషయాలన్నీ మా జీవితంలో మేము పాటించడానికి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ పాటించడానికి మీ సహాయం దయచేయమని ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.